హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, అందులోనే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలండి, అలాగే కారం వేసాను. ఇది హోమ్ మేడ్. మీరు కావాలంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి, కలర్ కోసం చాలా బాగుంటుంది. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసాను. తర్వాత ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు ఇంకా గ్రేవీ ఎక్కువ వస్తుంది, బట్ నేను చికెన్ తక్కువ కాబట్టి ఒక 2 ఆనియన్స్ వేసాను అంతే. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఒక చిన్న టమాటా వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి టమాటా ఒకవేళ 2, 3 అలా వేసామంటే పులుపు అయిపోతుంది. సో ఒక చిన్న టమాటా వేసి బాగా వేగాలండి 2 ఆయిల్లో. తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసాను. మనము చికెన్లోకి ఏం వాటర్ వేయలేదండి. సో ఇందులో ఉన్న ఆయిల్ అలాగే చికెన్ నుండి వచ్చే వాటర్తోనే బాయిల్ అవ్వాలన్నమాట. సో మనం ఒకవేళ చికెన్ ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే అప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవచ్చు. బట్ మనం ఉన్న వాటర్తోనే బాయిల్ అవుతుందండి ఆల్మోస్ట్ చికెను. సో ఎందుకంటే మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి బాగా జ్యూసీగా తొందరగా కుక్ అయిపోతుంది. మనము ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ అయితే, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మనకు ఫ్రై టైప్ కూడా చేసుకోవచ్చు ఇది, ఎందుకంటే ఫ్రై టైప్ అయితే ఇంకా డ్రై అయిపోతుంది మొత్తం. సో నాకు కొంచెం గ్రేవీ కావాలి, రైస్లో కావాలి కాబట్టి నేను ఇలా గ్రేవీ లాగా చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.